ఆ డబ్బుతో ఆ ముగ్గురు అమ్మాయిల లైఫ్ సెటిల్ అయింది. ఎవరిచ్చారో ఎవరికీ తెలియలేదు. ఆ పేద తండ్రి, అతని ముగ్గురు కూతుర్లు ఆ గొప్ప దాతను గురించి ఆశ్చర్యపోయారు. ఆ ఆశ్చర్యాన్ని దేవుడిచ్చిన ఆశీర్వాదంగా భావించారు. ఆ విధంగా నికోలస్ అనేకులకు తాను మరుగై ఉండి సహాయాన్ని అందించేవాడు. ఆ విధంగా కాలం గడిచే కొద్దీ యూరప్‌లో ఆయన సెయింట్ నికోలస్ అయ్యాడు. తర్వాత శాంటాక్లాస్‌గా పిలిచారు. ఎర్రని దుస్తులు, తెల్లని గడ్డము, ముఖంపై చిరునవ్వు, గిఫ్ట్స్ అందించే మంచి తాతగా మారిపోయాడు. అదండి క్రిస్మస్ తాత గురించి. కానీ గుర్తుంచుకోండి, క్రిస్మస్ అంటే క్రిస్మస్ తాత కాదు. క్రిస్మస్ అంటే క్రీస్తు మన కొరకు జన్మించుట. క్రిస్మస్‌లో అసలైన బహుమతి యేసుక్రీస్తే. ఆయన ప్రేమే నిజమైన వరం. మానవాళికి గొప్ప రక్షణ. హ్యాపీ క్రిస్మస్!